ఓకే. ప్లాజో ప్యాంట్ జంప్ ఎంత అంటే 40 ఇంచులండి. సో నేను ఇక్కడి నుండి 40 ఇంచులు అంటే పేపర్ కటింగ్ చేస్తున్నా ఫస్ట్ నేను. సో 40 ఇంచులకి నేను పాయింట్ పెడుతున్నాను. ఇక్కడి నుండి ఇక్కడికి 20కి, తర్వాత ఇక్కడి నుండి ఇక్కడికి 20కి పెడుతున్నా. అంటే 40 ఇంచుల ప్యాంట్ కటింగ్ చేస్తున్నానండి నేను. ఓకేనా? సో 40 ఇంచుల పేపర్ కటింగ్ అంటే పేపర్ స్కేల్తో ఫస్ట్ మనం ఏదైనా కటింగ్ చేసుకుంటే మనకు ప్రాబ్లం రాదు అన్నాను కదండి. ఆ పేపర్ స్కేల్తో మనము కటింగ్ చేస్తున్నాము. ఓకేనా? సో ఇక్కడి నుండి ఇక్కడికి 40 ఇంచులు ముందని చెప్పేసి ఒక మార్క్ వేసేస్తున్నా. ఓకేనా? ఇది ఏంటంటే 40 ఇంచుల జంప్ ప్యాంట్. సో ఇప్పుడు మనకు విడ్త్ కావాలి. విడ్త్ అంటే సీట్ యొక్క లూజు. సీట్ యొక్క లూజ్ ఎంత ఉందంటే 15 ఇంచులు ఉంది. సో 15 ఇంచులకి నేను బాక్స్ వేసేసుకుంటున్నా. అంటే మనకు కావాల్సినది ఇది ఒకటో భాగం మాత్రమే. మనము 4 భాగాలు ఫోల్డ్ చేసాం కదా. 15 నాళ్ళ 60 ఇంచులు వస్తుందండి వెడల్పు, సీట్ యొక్క వెడల్పు. సో కానీ మనం ఏం చేస్తున్నామంటే పేపర్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి విడ్త్ మనం ఏం చేస్తున్నామంటే 15 ఇంచులు విడ్త్ పెట్టేస్తున్నాం. అంటే మన ప్యాంట్ ఎంత జంప్ ఉందో అంత జంపు విడ్త్ పెట్టేస్తున్నాం. ఓకేనా? మీకు అర్థం అవ్వడానికి ఫస్ట్ పేపర్ కటింగ్ చేస్తున్నామండి, తర్వాతనే మనము క్లాత్ పైన కటింగ్ చేస్తాము. ఆ క్లాత్ కటింగ్ కూడా ఉందండి. ఓకేనా? సో ఇక్కడ నుండి నాకు ప్యాంట్ యొక్క జంప్ వచ్చేసింది, ప్లస్ ప్యాంట్ యొక్క లూజ్ కూడా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నాకు లెంత్ వచ్చేసింది ఎన్ని ఇంచులు, 40 ఇంచుల ప్యాంట్ యొక్క లెంత్ వచ్చేసింది. విడ్త్ ఎంత కావాలి? 14.5 విడ్త్ ఉంది. సో 14.5 ఇంటూ ఇది ఒకటో భాగం కాబట్టి 14.5 ఇంటూ వచ్చేసి 4 వేసుకుంటే 58 ఇంచులు వస్తుందండి. మన సీట్ యొక్క లూజ్ ఎంత ఉందంటే 58. దాదాపు ఇది XXL ప్యాంట్ సైజ్ ఇది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సీట్కి మనం ఏం చేస్తాము, ఇక్కడ లూజ్ చూసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి సీట్ యొక్క లూజ్ ఎంత పెట్టుకోవాలంటే 15 ఇంచులు పెట్టుకోవాలి. సో ఇక్కడ నుండి ఇక్కడికి నేను 15 ఇంచులకి అంటే 14.5 ఉంది కదా. సో 14.5కి నేను ఒక మార్క్ వేసేసుకుంటున్నా. తర్వాత ఆ మార్క్ యొక్క వెడల్పు ఎంత వేసుకోవాలి అంటే 2 ఇంచులు వేసుకోవాలి. మనం ఇక్కడ సీట్ యొక్క లూజు కోసం పైన కూడా నేను బాక్స్ అలాగే 2 ఇంచులు వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఈ సీట్కి అంటే సీట్ మాత్రమే అండి, ఇది బెల్ట్ మన సపరేట్ 2 ఇంచులు వస్తుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి నేను ఒక బాక్స్ వేసేసుకుంటున్నా. ఇది ఏం బాక్స్ అంటే సీట్ యొక్క బాక్స్. ఓకేనా? సో దీనికి ఇక్కడ నుండి నేను ఇలా కొంచెము షేప్ కరువు తీస్తున్నా. ఓకేనా? రౌండ్గా కొంచెము కరువు తీస్తున్నా. అంటే ప్యాంట్కి లోపల మనకు ఇలా సీట్ కరువు ఉంటే నీట్గా ఉంటుందండి, లూజ్ ఎక్కువగా వస్తుంది. సో ఇలా తీసుకున్నాము. ఇప్పుడు మనకు ఈ విడ్త్ కావాలి. ఈ విడ్త్ లెగ్ యొక్క విడ్త్ కింద లూజ్ ఉంటుంది కదండి, ప్యాంట్ యొక్క లూజ్. ఇది ప్లాజో కటింగ్ కాబట్టి ఎంత లూజ్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. సో నేను నా ప్యాంట్కి ఎంత ఉంటుంది, యాక్చువల్గా నా ప్యాంట్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు ఉందండి. 11 ఇంచులు ఉంది ప్యాంట్ యొక్క కింద లెగ్స్ ఉంటాయి కదా, ఆ లెగ్స్ ఎంత 11 ఇంచులు. సో నేను ఇక్కడి నుండి ఇక్కడికి ఏం చేస్తున్నానంటే 11 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ కలుపుకొని 12 ఇంచులకి ప్యాంట్ యొక్క లూజు పెడుతున్నా. ఓకేనా అండి? సో లూజు పెట్టిన తర్వాత నేను 1/2 ఇంచ్ ఇక్కడ ఫోల్డింగ్ కోసం ఆల్రెడీ ఎక్స్ట్రా పెట్టేశానండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్కి క్లాత్ పోతుంది కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ 1 ఇంచ్ నేను యాడ్ చేసేసాను. సో అందుకని నేను ఇక్కడ 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టేస్తున్నా, అంటే మార్క్ పెట్టేస్తున్నా ఇక్కడ వరకు ఫోల్డింగ్ ఉంది అనే ఉద్దేశంతో. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడికి మనము షేప్ తీసుకోవాలి, షేప్ అన్నమాట. సో ఇక్కడి నుండి ఇక్కడికి మనము స్కేల్స్ ఉంటాయి కదా, షేపర్ స్కేల్స్ తీసుకొని ఇక్కడి నుండి ఇక్కడికి మనము షేప్ తీసేసుకుందాం, కాలు యొక్క షేప్. ఓకేనా? సో ఇది ప్లాజో కటింగ్ యొక్క చిన్న పేపర్ కటింగ్ అండి. సో ఇలా మనము షేప్ తీసేసుకుంటాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఇదంతా వేస్ట్ క్లాత్.
సో ఇక్కడంతా మనకు సీటు మెజర్మెంట్ వచ్చేసింది. ఈ రౌండ్ అంతా సీటు మెజర్మెంట్. ఇది వచ్చేసి మనకు జంప్ ఎన్ని ఇంచులు అంటే అండి, జంప్ వచ్చేసి 40 ఇంచులు. జంపు 40 ఇంచులు అన్నమాట జంపు. సో ఈ సీట్ విడ్త్ ఎంత వచ్చిందంటే, సీట్ విడ్త్ మనము 14.5 తీసుకున్నాం. సీట్ విడ్త్ అంటే లూజు, సీట్ యొక్క లూజు. సో ఇక్కడ వరకు మనము చెప్పుకున్న విధంగా ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత తీసుకున్నామంటే 2 ఇంచులు తీసుకున్నాం. ఓకేనా, 2 ఇంచులు తీసుకొని తర్వాత మనకి ఈ లెగ్ కింద లెగ్ లూజ్ ఉంటుంది కదా, కాలు యొక్క లూజు ఎంత తీసుకున్నామంటే మన ఇష్టం అండి. నేను 11 ఇంచులు ఇంకా 1 ఇంచు కలిపి యాడ్ చేస్తూ 12 ఇంచెస్ తీసుకున్నాను. అంటే లూజు ప్లాజో కాబట్టి ఎన్ని ఇంచులు ఉంటే అన్ని ఇంచులు చాలా బాగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ప్యాంట్ యొక్క ఇక్కడ మనము ఎలాస్టిక్ వేసుకుంటామండి, ఇటు సైడ్ ఎలాస్టిక్ వేసుకుంటాము. సో మనకు ప్యాంట్ లూజ్ ఉంటే మనం ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకుంటాం. అంటే మనము ఏం చేస్తామంటే సీట్ ఉంటుంది కదండి, టైర్స్ ఉంటాయి మనకు, టైర్స్కి ఎలాస్టిక్ వేసేటట్టు ఉంటే ఇంకా లూజు ప్యాంట్ ఎంత లూజ్ ఉంటే అంత అందంగా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ మార్క్ వేసుకొని 1 ఇంచ్కి నడుము ఎక్కువగా లూజ్ అనిపిస్తే మనము ఇక్కడ వేసేసుకొని తర్వాత మనము బెల్ట్ వేసుకోవాలి. ఓకేనండి, మీకు అర్థమవుతుంది కదా. సీట్ ఎంత లూజ్ ఉంటే విశాలంగా ఉంటే అంత మనకు ప్లాజో కటింగ్ చాలా బాగుంటుంది. ఈ నడుము యొక్క కింద భాగాన మనం 4 ఇంచులు కానీ 6 ఇంచులు కానీ విడ్త్ జంపు కిందకి పెట్టుకొని ఇక్కడ ఒకటి వీపు పైన ఖర్చు బ్లౌజ్కి పెడతాం కదా, ఆ విధంగా పెట్టేసి ఆ తర్వాత ఎలాస్టిక్ వేసుకోవాలి. సో మీకు అర్థమైంది అనుకుంటా ఈ ప్యాంట్ యొక్క కటింగ్. ఇప్పుడు మనం ఇంకొకటి మార్గం కూడా ఉందండి. సో ఇక్కడ నుండి ఇక్కడికి మనం ఎంత తీసుకున్నాము, 14.5 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 14.5 ఇటు సైడ్ కూడా తీసేసుకుంటాం. ఇటు సైడ్ తీసేసుకొని ఏమి అంటే విషయము, మనం ఇక్కడ కూడా ఇక్కడ ఈ ప్యాంట్ ఉంది కదండి, ఇలాగే వదిలేయచ్చు మనము. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి కూడా ఇటు సైడ్ కూడా షేప్ తీసుకుంటాం. ఇటు సైడ్ కూడా షేప్ తీసుకుంటే మనం ఏమవుతుందంటే మనకు కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ప్యాంటు న్యూ మోడల్ వచ్చేసింది. ఇక్కడ కట్ చేస్తే కట్ చేయొచ్చు, ఇలాంటి షేప్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే మనము అలాగే ప్యాంటు స్టిచ్ చేసుకోవచ్చు. సో అందుకని నేనేం చేస్తున్నానంటే మీకు కనిపించాలనే ఉద్దేశంతో నేను అలా ఎలా పెడతారు అనేది ఖర్చు అనేది నేను చూపిస్తాను. ఇలా కొంచెం వంపు వస్తుందండి, రెడ్ మార్క్తో వేసాను కదా, ఇలా కొద్దిగా వంపు వస్తుంది మనకి. ఇక్కడ నుండి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ సీట్ దగ్గర నుండి. సో ఇక్కడ వరకు మనము ఇక్కడ నుండి ఇక్కడికి మనం రెడ్ ఇంకతో వేసాం కదా, ఇది ఎలా షేప్ ఉందో అలాగే ఇక్కడ కూడా షేప్ తీసుకుంటాం. ఓకేనా అండి, అర్థమైంది కదా ఇది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనకు ఈ ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకుంటామో ఒక్కసారి చూద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ అయింది కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ ఆధారంగానే మనము బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ ఎలా చేసామో అలాగా మనము కటింగ్ చేసేసుకుందాం. ఓకేనా అండి, ఇది చేసుకున్న తర్వాత మనము కట్ చేద్దాం. ఇంకొకటి మనము ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకుంటాం. ఓకేనా అండి, సో ఇది ఎలాగుందో అలాగా కటింగ్ చేసేద్దాం మనము. ఇప్పుడు చూడండి ఇది ఎలాగుందో అలాగా ప్యాంట్ కట్ చేసుకుందాం. ఇక్కడ మనం ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి సీట్ నడుం పైన కొంచెం లూజ్ ఎక్కువ పెట్టాం కాబట్టి ఇక్కడ నేను ఒక ఖర్చు పెట్టేస్తున్నా. ఇక్కడి నుండి ఇక్కడికి 6 ఇంచెస్ ఉంది. అక్కడ మనము టైర్స్ దగ్గర వరకు మనం ఇంతవరకు లాగచ్చండి. ఈ పాయింట్ని మనం ఇటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ తీసుకొని ఇప్పుడు ఎలాస్టిక్ వేయడమే ఇది. సో ఈ పేపర్ కటింగ్ ఆధారంగా ఇది ఫ్రంట్ కట్ వచ్చేసింది కదా, ఇప్పుడు బ్యాక్ కటింగ్ చేద్దామండి మనము. సో ఈ బ్యాక్ కటింగ్ ఏమీ లేదండి, ఇప్పుడు చూడండి మనం ఈ పేపర్ ఇలాగే పెట్టేసాం కదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలాగుందో అలాగే మనము కటింగ్ చేసుకోవాలి. ఓకేనా, కటింగ్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్ ఎలాగుందో ఈ డ్రాయింగ్ ఎలాగుందో అలాగే చేసుకోవాలి. కానీ ఒకటి మనం వచ్చేసి సీట్ దగ్గర మనము ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాము. ఓకేనా, సో సీట్ దగ్గర నుండి మనం ఏం చేస్తాము, బెల్ట్ దగ్గరికి నేను పేపర్ స్కేల్తో చేస్తున్నాను కాబట్టి పేపర్ స్కేల్తోనే నేను ఇక్కడ మార్క్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి మనము 2 ఇంచులు ఎక్స్ట్రా చేసుకోవాలి. ఓకేనా, 2 ఇంచులు ఎక్స్ట్రా చేసుకొని మనం ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలాగుందో అదే విధంగా మనము కటింగ్ చేసేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ 2 ఇంచులు నేను పైకి పెట్టాను, ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులు. సో ఇప్పుడు ఇది ఎలాగుందో అలాగే మనము కటింగ్ చేసేద్దాము. అంటే
ఫ్రంట్ పార్ట్ ఎలాగుందో అలాగే బ్యాక్ పార్ట్ కోసం కూడా మనము అలాగే కటింగ్ చేసేద్దాం. ఓకేనా అండి? కానీ దానికి దీనికి తేడా నేను చెప్తానండి, ఇంకా ఉంది కటింగ్ మనది. సో ఎందుకంటే ఇది చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏం పెట్టుకుంటాం అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనము ఈ ఫ్రంట్ పార్ట్ ఎలాగుందో అలాగే మార్క్ వేసుకున్నాం. కానీ ఫ్రంట్ పార్ట్ ఆధారంగా ఇక్కడ మనము 2 ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకున్నాం. ఓకేనా? ఇంతవరకు ఎగస్ట్రా 2 ఇంచెస్ ఎక్కడది? ఇది సీట్ వైపు అండి. సీట్ వైపు ఇక్కడ 2 ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకొని మనము ఈ కటింగ్ చేసిన విధంగా దీన్ని రిమూవ్ చేసేస్తాం. అంటే ఇది మనకు దీని ఆధారంగా ఫ్రంట్ పార్ట్ ఆధారంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అది దీన్ని పక్కన పెట్టేద్దాం మనము. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 ఇంచులు పైకి తీసుకున్నాను కదండి, ఆ 2 ఇంచులు పైకి తీసుకోండి ఇలా ఈ దాంట్లోకి కలిపేస్తా. ఓకేనా? సో ఇప్పుడు ఇవి రెండు ఎలాగున్నాయి ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనకు ఈ విడ్త్ బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఉంటుంది, సీట్ విడ్త్. ఫ్రంట్ విడ్త్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఉండదు. సో ఇప్పుడు మనం ఈ కటింగ్ ఎలాగుందో అలాగే చేసేసుకుందాం. ఓకేనా అండి? చూడండి, ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకుందాం మనము. ఇప్పుడు ఎలాగుందో ఒక్కసారి చూద్దాం. ఈ బ్యాక్ పార్ట్లు 2 వచ్చేసింది ఇలా వస్తుందండి. దానిపైన మనకు ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా మనకు దీనిపైనే వస్తుంది. అంటే సీట్ యొక్క విడ్త్ మనకు ఇక్కడ చూడండి ఒకసారి సేమ్ వచ్చాయి. కాకపోతే మనము సీట్ యొక్క విడ్త్ ఏం చేసాము బ్యాక్ పార్ట్కి, ఇక్కడ చూడండి గమనించండి, బ్యాక్ పార్ట్కి సీట్ ఏం చేసామంటే మనము ఇక్కడ విడ్త్ ఎక్కువగా ఉంది, 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి 2 ఇంచెస్ లేదు, ఇటు వరకే ఉంది. సో ఈ 2 ఇంచెస్ ఎందుకంటే మనము సీటు పైన ఎక్స్ట్రా షేప్ ఉంటుంది కాబట్టి అది లూజ్గా ఉండడానికి మనము 2 ఇంచెస్ బ్యాక్ సైడ్కి పోతాం. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి విడ్త్ మనము 1 ఇక్కడ నుండి ఇక్కడికి 1 సైడే కాబట్టి ఎంత తీసుకున్నాము 14.5 ఇంచులు. ఇక్కడ నుండి ఇక్కడికి విడ్త్ తీసుకున్నాం అంటే మనకు 14.5 ఇంచు 4 = 58 ఇంచులు వస్తుందండి. ఇప్పుడు వీటి నుండి వీటికి మనకు ఎంత లూజ్ ఉందంటే రౌండ్ ఫిగర్ లూజ్ ఎంత ఉందంటే 58. ఇక్కడ మనము చెప్పాను కదా, ఇది బాక్స్ వేసుకుంటాము మనం దగ్గరగా 6 ఇంచుల వరకు కిందికి డౌన్ చేసుకుంటాం. ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ ఖర్చు పెట్టేసుకుంటాం, నడుము పైన సీట్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే 42 ఇంచులది కదా ఇది. సో ఇప్పుడు ఎంత ఉందంటే ఇది 40 ఇంచులే ఉంది. ఇప్పుడు మనకు ఏం కావాలి, దీంట్లోకి బెల్ట్ కావాలి. సో బెల్ట్ ఎన్ని ఇంచులు పెట్టుకున్నామంటే 2 ఇంచులు పెట్టుకున్నాం, హైట్ 2 ఇంచులు. సో మనకు 2 ఇంచులు హైట్ పెట్టుకున్నాము. ఇప్పుడు నడుము యొక్క లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. సో నా నడుము లూజ్ ఎంత ఉందంటే అండి 11 ఇంచులు ఉంది. 11 ఇంచులు అంటే మనకు నడుము యొక్క చుట్టుకొలత అంటే 1 సైడ్ ఇక్కడ నుండి ఇక్కడకు 1 సైడ్ ఎంత ఉంది 22 ఇంచులు ఉంది. 22 ఇంచులు ఒక సైడ్ది మాత్రమే. ఓకేనా? ఒక సైడ్ది. అదే 2 సైడ్ది అయితే నాకు ఎంత వస్తుంది 44 ఇంచులు వస్తుంది. 2 కలిపి నడుము యొక్క చుట్టుకొలత ప్యాంట్ ఇది. ఓకేనా? సో మనం ఏం చేస్తామంటే దానికి మనము ఇట్లా 4 మడతలు ఫోల్డ్ చేసుకున్నాం కదా నడుము యొక్క బెల్ట్ కోసము. హైట్ ఎంత ఉందంటే 2 ఇంచులు కదా మనం బెల్ట్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ పేపర్ కటింగ్తో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులకి మార్క్ వేసేసుకుంటున్నా. ఇటు సైడ్ 2 ఇంచులకి మార్క్ వేసేసుకొని ఇక్కడ స్కేల్ ఆధారంగా నేను విడ్త్ కోసం 2 ఇంచులు బెల్ట్ తీసేసుకుంటున్నా. ఓకేనా? తీసేసుకున్నాను.
ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందంటే 11 ఇంచులు ఉంది. 11 ఇంచులకి మనము 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ. ఓకేనా. సో నాకు నడుము యొక్క చుట్టుకొలత ఎంత అంటే 1 సైడ్ ఇది, ఇప్పుడు ఇది ఎట్లుందో నేను అట్లా కటింగ్ చేసేస్తాను. అంటే ఇది బెల్ట్ కదా అండి, ఫోల్డ్ అవుతుంది లోపలికి. సో మనము ఇప్పుడు ఇది 22 ఇంచుల బెల్ట్. సో 1 సైడ్ 22, బ్యాక్ సైడ్ 22, 44. ఇది మనము ఈ విడ్త్కి పెట్టేసి స్టిచ్ చేసేస్తాం. ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది. ఓకేనండి. ఈ విడ్త్ అంతా మనకు లూజ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎలాస్టిక్ ఈ విధంగా మనము వేసేసుకోవచ్చు. ఓకేనా అండి, అర్థమైంది కదా. సో ఇదే కటింగ్ నేను క్లాత్లో కూడా కటింగ్ చేసి చూపిస్తాను. ఓకేనండి, డన్ అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.